ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో కామెంట్స్ చదువుదాం. నాకు అర్థం కాలేదు సార్. నైనా ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా, కాలేజీకి పోతా పోతా గుడికి పోయేసుకోనండి. గుడికి పోవాలనా? యు నో హూ ఐ యామ్ నేను? యు నో మై స్థాయి? యు బ్లడీ సేబ్ లెక్కర్ నాయనా. బ్రదర్ లెట్స్ గో కమ్ ఫాస్ట్, అక్కడ కాల్స్ వెయిటింగ్. లెట్స్ గో బ్రదర్. రే కృష్ణాష్టమి చేయకపోతే లైఫ్ లాంగ్ సంకనాకిపోతారు. రే నైనా ఈ రోజు శ్రీకృష్ణాష్టమిరా, ఈ రోజైనా ఆయన ప్రశాంతంగా వదలంట్రా. అమ్మాయిలే ఆనందానికి కారణం అనుకున్నా, కానీ బాధ కూడా వాళ్ళే కారణం అని తెలిసిపోయింది సామే. చూసారా సార్ డబుల్ యాక్షన్? వీళ్ళు బిర్యానీలు ఫ్రెండ్స్ సర్వస్వం అనుకుంటా ఉన్నా, కానీ సడన్ గా వాళ్ళు కూడా వెన్నుపడి పొడిచైనారు సామి. ఒకప్పుడు భగవద్గీతను చూస్తే ఇది మనకు అవసరం లేదులే అనుకున్నా, కానీ ఇప్పుడు ఇది తప్ప ఇంకా ఏది అవసరం లేదనిపిస్తా ఉంది. బాధలు బాధ్యతలు పెరిగినప్పుడే భగవంతుడంటే ఏంటో మనకి తెలిసొస్తుంది నైనా. ప్రేమించిన అమ్మాయి మోసం చేయొచ్చు, నమ్మిన స్నేహితులు మోసం చేయొచ్చు, మన అనుకున్న బంధువులు కూడా మోసం చేయొచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు. నమ్మి ఆయన వైపు నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన నీ వైపు 100 అడుగులేస్తాడు. అది శ్రీకృష్ణుడి పవర్. జై శ్రీకృష్ణ. నాకు తెలీదు. బ్రో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.